శాస్త్రమ్మా ఏంటి పండు? ఈ రూమ్ అంతా క్లీనింగ్ చేయాలమ్మా. తర్వాత చేద్దులేరా? అది కాదమ్మా, చాలా రోజులైంది. పద్మక్షమ్మ క్లీనింగ్ చేయకపోతే అరుస్తారమ్మా. సరే త్వరగా కానివ్వు. శాస్త్ర రెడీ అయ్యావా? పద వెళ్దాం. ఎక్కడికమ్మా? నీకు చెప్పాను కదే హాస్పిటల్ కి వెళ్ళాలని. హాస్పిటల్ కా? నాకెప్పుడు చెప్పావమ్మా? చెప్పలేదా? మర్చిపోయాను అనుకుంటానే. సర్లే సరే, ఇప్పుడు నీకు పనేం లేదు కదా, పదవే హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకమ్మా? డాక్టర్ గారు రమ్మన్నారే. ఎందుకమ్మా ఇప్పుడు? నాకంతా బానే ఉంది కదా. నీకు నిజం చెప్పలేను, కానీ నిన్ను టెస్ట్లకి తీసుకువెళ్ళాలి. అమ్మా చెప్పు. నీకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి కడుపులో నొప్పొస్తోంది కదే, దానికోసం డాక్టర్ని అడిగితే ఆమెకి తెలిసిన డాక్టర్కి చూపించమని రికమెండ్ చేసింది. ఒకసారి వెళ్ళొద్దాం పదా. మళ్ళీ టెస్ట్లు అవన్నీ ఎందుకమ్మా? ఒకసారి చూపించుకుంటే మంచిది కదే. ఆమె ఏం చెప్తుందో తెలుసుకుందాం. సరే అమ్మా. ఎవరిది ఫోను? శాస్త్రమ్మా, ఈ ఫోన్ ఎవరిది? ఎక్కడుంది? ఓ ఇదా? అదే మొబైల్ రా. నా రూమ్ లో మర్చిపోయి అత్తయ్య ఇల్లంతా వెతుకుతున్నారు. మీ అత్తయ్యకి రాను రాను మతి పోతున్నట్టుందే. పండు, ఆ మొబైల్ కోసం ఆమె తెగ వెతుకుతోంది. వెళ్ళి చేసిరాపో. అలాగేనమ్మా. సరే లేవే, ఎలాగూ రెడీ అయ్యావు కదా, పద వెళ్దాం. అమ్మా ఇప్పుడు అవసరమా? అవసరమేనే, రా. సరేమ్మా. నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఒప్పించినట్టే విహారిని కూడా ఎలాగైనా ఒప్పించి హాస్పిటల్కి వాణ్ణి తీసుకెళ్తాను. మీ ఇద్దరి ద్వారా ఎవరికి అనుమానం రాకుండా ఈ ఇంటికి వారసునిస్తాను. సరే, తనని ఇప్పుడు యుఎస్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చారు కదా, తనను చూపించడానికి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆయన గనక చూపిస్తే ఖచ్చితంగా తన చూపు తిరిగి వస్తుంది. ఇదంతా నాకెందుకు చెప్తాను బాబు? లక్ష్మి మీ పక్కన ఉంది కదా బాబు. తనకేం కావాలన్నా నీకే చెప్తుంది కదరా. నీకు చెప్తే తనకు అర్థం అవుతుందని చెప్తున్నాను. లక్ష్మి, ఇదంతా నీకు నేను భర్తలా చెప్పడం లేదు, నీ శ్రేయోభిలాషలా చెప్తున్నాను. నువ్వు నన్ను దూరం పెడుతున్నట్లు నా మాటని కూడా పెడచెవిని పెట్టద్దని చెప్పు. చెప్పరా? లక్ష్మమ్మ, విహార్ బాబు చెప్పింది నీ మంచి కోసమే కదా. అదవులు స్పెషలిస్ట్ డాక్టర్ అట కదా. నువ్వు ఖచ్చితంగా విహార్ బాబుతో హాస్పిటల్కి వెళ్లాల్సిందేనమ్మా. ఈ విషయంలో నువ్వు ఇంకేటి చెప్పడానికి కూడా ఇల్లేదు. కనకం, నువ్వు ఈ విషయంలో వద్దన్నా ఇంకేం చెప్పినా నేను విన్ను. ఏటి లక్ష్మమ్మ, ఏటి మాట్లాడేవేటి? చెప్పమ్మా. హాస్పిటల్కి బాబు గారితో వస్తానని చెప్పమ్మా. విహారీ గారు, నేను మీతో హాస్పిటల్కి వస్తాను. సరే, వెంటనే వెళ్దాం. డాక్టర్ గారు అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేశారు. రా లక్ష్మి. లక్ష్మమ్మ, నీకు త్వరగా సూప్ రావాలి. నా చెల్లెలు మళ్ళీ నవ్వుతూ తిరగాలి. ఎల్లు లక్ష్మమ్మ. పదండి. ఆ లక్ష్మికి చూపు వస్తుందా? ఎలా వస్తుంది? ఎలా దానికి చూపు రానిస్తాను?
హలో సుభాష్ ఎక్కడున్నావు? ఇన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడగకుండా ఎక్కడున్నావని అడుగుతున్నావా? నేను ఇన్ని రోజులు ఎక్కడున్నానో ఏ పనిలో ఉన్నానో నీకు తెలుసు కదా సుభాష్. నువ్వే పనిలో ఉన్నా నువ్వు ఒక్కసారి నాకు ఫోన్ చేయాలనిపించలేదా? కనీసం నేను బతుకున్నానో చచ్చున్నానో కూడా తెలుసుకోవాలనిపించలేదా? సుభాష్ నీకు తెలుసు కదా నేను ఒక టార్గెట్లో ఉన్నాను. నీకైనా నాకైనా అది ఇంపార్టెంట్. దానికంటే నువ్వు ఎలా ఉన్నావు నేను ఎలా ఉన్నాను అనే కుశల ప్రశ్నలు అవసరం లేదు అని నా ఒపీనియన్. సరే చెప్పు, ఏంటి ఫోన్ చేసావు? ఆ లక్ష్మి మీద పగ తీర్చుకోవాలనుందా? ఆ అవకాశం వస్తే వద్దని నేనెలా అంటాను? దానివల్లే కదా నేను జైలుకి వెళ్ళాను. అయితే ఈరోజు ఆ లక్ష్మిని పోయిన దాని చూపు రావడం కోసం స్పెషలిస్ట్ డాక్టర్కి చూపించబోతున్నాడు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఏం చేస్తావో నాకు తెలీదు. దానికి చూపు రాకూడదు. అలాగే అంబిక, ఏ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు? ఆ డీటెయిల్స్ అన్నీ నేను నీకు పంపిస్తాను. కానీ దానికి చూపు మాత్రం రాకూడదు. శాశ్వతంగా గుడ్డిదానిలాగే ఉండిపోవాలి. సరే అంబిక, ఇంతకీ నువ్వు వస్తున్నావు ఆ హాస్పిటల్కి? లేదు, నాకు వేరే పనుంది. నువ్వు వెళ్ళి ప్రతి విషయం నాకు అప్డేట్ చెయ్యి. అలాగే అంబిక, నేను చూసుకుంటాను. ఉంటాను. లక్ష్మి, నీకు చూపు రాదు, రానివ్వను.